దాంట్లో భాగంగా ఆయన మాట్లాడిన మాటలు ఏమంటే, ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి తనకు ప్రతిపక్ష నాయకుడు హోదా గురించి గవర్నర్ను బెదిరిస్తున్నాడు అనేసి చెప్పారు. ఇక గురజాల జగన్ గారు ప్రతిపక్ష హోదా అనేది 10% మెజారిటీ ఉంటేనే ఇవ్వాలనేది ఎక్కడ కానీ చట్టంలో లేదు. గతంలో ఢిల్లీలో 3 సీట్లకే పరిమితమైనటువంటి మీ కూటమి పార్టీ అయినటువంటి బీజేపీకి ప్రతిపక్ష హోదా కల్పించినారు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారు. అది మీరు గమనించాలని మీకు నేను తెలియజేస్తూ ఉంటా. అదేవిధంగా అతనికి ఏం వస్తుందో రాదో అతనికి ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవితో అసెంబ్లీకి రావాలి అని. ఈ దేశంలోనే 5 లక్షల మెజారిటీతో గెలిచిన ఎంపీగా గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతనికి అసెంబ్లీలో ఏ విధంగా రావాలి, ఏ విధంగా రాకూడదు అనేది అతనికంటే గొప్పగా తెలిసిన వ్యక్తి ఎవరూ లేరు. నువ్వు అదృష్టం కొద్దీ ఈవీఎంల మహిమతో ఏదో ఎమ్మెల్యే అయిపోయినావు కాబట్టి నీ స్థాయికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి నీది కాదనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలని నేను పత్రికాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అతను వ్యక్తిగత విమర్శలు చేస్తారా? గట్టిగా హెచ్చరిస్తున్నారంట. ఏం హెచ్చరిస్తున్నారు? ప్రజలు మీ 151 మందిని హెచ్చరించి 140 మందిని పీకేసి 11 మందిని ప్రజాక్షేత్రంలో పెట్టి 11 మంది పోరాడాయా మీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు అంటే దానికి ఎందుకు మీకు బాధ? ప్రతిపక్ష హోదా రాదు, ఏ చట్టంలో లేదు, ఏ చట్టంలో చెప్పమంట. ప్రజలు ఇవ్వాలి బాబు ప్రతిపక్ష హోదా అనేది. మమ్మల్ని అడుక్కుంటారేంది? మమ్మల్ని ఎందుకు అడుగుతారు? మమ్మల్ని అడిగే అవసరం లేదు కదా. బై డిఫాల్ట్ మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్ కదా. అప్పుడు బై డిఫాల్ట్ మీరు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కదా. అప్పుడు మమ్మల్ని అడిగే అవసరం ఏంది? మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి అంట. ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చేస్తారు? అయితే పని చేయరా? మీ 11 మందికి ఎమ్మెల్యేలు ఓటేసిన మీ ప్రజలందరూ అమాయకులా? మరి వాళ్ళు పాపం చేసుకున్నారా? అంటే మీరు అనేది ఏది? ఆయన అన్నదాంట్లో నాకు ఉద్దేశం ఏం కనిపిస్తుంది అంటే, ఇస్తే మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చే ఓట్లనే ఏంటి ప్రజలు, లేదా మొత్తం 11 మంది ఓడిచ్చేస్తుంటే 0 సీట్లు వచ్చుంటే బాగున్నాయా మాకు, అనవసరంగా 11 వచ్చి మాకు ఈ ప్రాబ్లం ఏంటి అని మీ ఉద్దేశం.